కొడంగల్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు బూత్ లెవెల్ ఏజెంట్లు పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ప్రతి అర్హుడి ఓటు తప్పకుండా నమోదయ్యేలా ఇంటింటికి వెళ్లి ఓటర్ ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కొడంగల్ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తల ఆశీర్వాదంతోనే తనకు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని, అందుకే రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కొడంగల్లో కాంగ్రెస్ బలాన్ని బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తొలగిస్తే మనం గెలిచింది 35,000 ఓట్ల మెజార్టీతో. మరి ఇవాళ 54,635 ఓట్లు తొలగిస్తే మన గెలుపు అంటే ఇంకో 20,000 ఓట్లు మనకు మైనస్ అవుతున్నాయి. 55,000 ఓట్లు దాదాపుగా తొలగి ఈరోజు ఇంకా లెక్కలకు రాలే. మనం గెలిచిందే 35,000 ఓట్ల మెజార్టీతో. మరి 55,000 ఓట్లను ఆ ఓటర్లందరినీ తిరిగి వాళ్ళ వివరాలు చూపించి వాళ్ళని తిరిగి నమోదు చేయించాల్సిన బాధ్యత ఇక్కడున్న పిఎల్ఏల మీద ఉన్నదా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నికల ప్రధాన అధికారి విధానం ప్రకారం ఎన్నికల కమిషన్ అండర్లో ప్రభుత్వ పరంగా బిఎల్ఓలు పనిచేస్తారు. రాజకీయ పార్టీల నుంచి బిఎల్ఏలు పనిచేస్తారు. బూత్ లెవెల్ ఏజెంట్. బూత్ లెవెల్ ఏజెంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ సైనికుడు. బిఎల్ఓ ప్రభుత్వ అధికారి. చేస్తే చేస్తాడు, చేయకపోతే చేయకపోడు. నడుస్తే నడుస్తాడు, కూర్చుంటే లేకపోతే నిద్రపోతాడు. ఆయన పోయేది ఏం లేదు. ఆయన జీతం ఆయనకి ఇంటికి వస్తుంది. బ్యాంకులు వేస్తారు. ఆయన పోయి నడుచుకుంటూ పోయి తెచ్చుకునే పని కూడా లేదు. 3వ తారీఖు వరకు కాలం కట్టుతుంది, వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది. బిఎల్ఓకి వచ్చే నష్టం ఏం లేదు. బిఎల్ఓకు సంక్షేమం పోదు, బిఎల్ఓకు అభివృద్ధి పోదు, బిఎల్ఓకు షాది ముబారక్ కట్టు కాదు, బిఎల్ఓకు కళ్యాణ లక్ష్మి కట్టు కాదు, బిఎల్ఓకు సన్నబియ్యం కట్టు కావు, బిఎల్ఓకు ఇందిరమ్మ ఇల్లు కట్టు కాదు. ఓటర్ లిస్టులో లేకపోతే కళ్యాణ లక్ష్మి రాదు, షాది ముబారక్ రాదు, సన్నబియ్యం రావు, ఇందిరమ్మ ఇల్లు రాదు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు రాదు, 500 రూపాయలకు సిలిండర్ రాదు, పిల్లల చదువులకు ఫీజు మాఫీ కాదు. అన్నీ పోతాయి. ఇది ఒక్కటే పోతే ఇది ఒక్కటే ఆగదు. నువ్వు ఓటర్వే కాదన్నప్పుడు ఊర్లో మనిషి ఉన్నా చచ్చిపోయినంతో సమానమే. ఓటు లేకపోతే మీరు దండం పెడతారా? మనకు అధికారం లేకపోతే సమస్య ఎట్లుంటుంది? మరి ఓటు లేకపోతే కూడా ఊర్లో మనిషి ఉన్న బతికి మన కళ్ళ ముందర నడుస్తున్నా అతను గుర్తించడానికే ఇష్టపడదు. అందుకే ఇవాళ ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు ప్రభుత్వ పరంగా ఎన్నికల సంఘం తరఫున వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ పని వాళ్ళని చేయలేదు. కానీ కార్యకర్తగా ఇంటింటికి వెళ్ళి ఈ ఫామ్లు అన్నిటినీ నింపి వాళ్ళు అడుగుతున్న వివరాలు మొత్తం నమోదు చేసి ఎక్కడైనా అనుమానం ఉంటే ఆధారాలు చూపించి, ఇంతకుముందే మన మిత్రుడు రామ్మోహన్ రెడ్డి చెప్పిండు, ముందు రాసుకున్నప్పుడు ఎండి ముస్తాక్ అని రాసుకున్నాడు. ఆయన జర చదువు వచ్చినాక ఎండి చిన్న ఉన్నదని మహమ్మద్ ముస్తాక్ అని రాసుకున్నాడు. మళ్ళీసారి 2002లో ఎండి ముస్తాక్ రాసుకున్నాడు. పేరు చిన్న ఉన్నది ఎండి ముస్తాక్ ఏంది ఆయన మహమ్మద్ ముస్తాక్ రాసుకున్నాడు. ఎండి ముస్తాక్ వేరు, మహమ్మద్ ముస్తాక్ వేరు. 2002లో ఎండి ముస్తాక్ ఉంది, ఇప్పుడు మహమ్మద్ ముస్తాక్ రాసుకున్నాడు. వాడు మహమ్మద్ ముస్తాక్ ఓటు తీసేస్తున్నా అని ఇప్పుడు తీసేసే కాడికి వచ్చింది. ముదావత్ రమావత్ అని మన లంబాడి సోదరులు ఉన్నారు. రాములు నాయక్ అని రాసుకుంటాడు, మళ్ళీ ముదావత్ రాములు నాయక్ అని రాసుకుంటాడు, లేకపోతే రమావత్ అని రాములు నాయక్ అని రాసుకుంటాడు, లేకపోతే రాములు నాయక్ అని రాసుకుంటా అనుకో. ఈ రెండింటికి తేడా ఉంది కాబట్టి నీది అనుమానాస్పదమైన లిస్టులో ఉంది. నీకు ఓటు వేసేది లేదు. నీ వివరాలు ఆధారాలు ఇచ్చి నీ ఓటు పునరుద్ధరించుకో అని పక్కన పెడుతున్నారు. అదే రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పింది. అనామలీస్ అంటే అంతే. ఈ అనుమానాస్పదమైన లిస్టులో పెట్టినప్పుడు నువ్వు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే నీ వివరాలు, లేకపోతే ఎంఆర్ఓ దగ్గరకు పోయి నీ గుర్తింపు సర్టిఫికెటో 2002లో మీ తండ్రి, ఒకవేళ మనమే 2002లో ఓటు లేకపోతే మనకు కొత్తగా వస్తే మన తండ్రిని తీసుకుపోయి చూపించాలి. తండ్రి పేరు రాసినప్పుడు ఒకలాగుండి మళ్ళీ కొడుకు రాసుకున్నప్పుడు తండ్రి పేరు ఇంకోలాగా రాస్తే కూడా ఆ ఓటు అనుమానాస్పద లిస్టులో పోయే పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు బిఎల్ఏని కీలకము, బూత్ లెవెల్ ఏజెంటు ఏముందిలే ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటే
ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి, మళ్ళీ 28 కదా 29 కదా సార్ ఎన్నికలు అప్పుడు చూద్దాం కానీ అనుకుంటే 29లో ఓటు వేసుకొని ఓటు ఇవ్వాలనే డిసైడ్ అవుతుంది. 20 అడిగేది ఏం లేదు. ఆ పక్కల ప్రమోద్కైనా నీకైనా ఆడ మాధవ్కైనా మీ అందరి పని అంతే అవుతుంది. అందుకే ఇవ్వాల మీ అందరికీ నా సూచన ఒకటే, ఇది మనందరి గుర్తింపు. ఓటు పోయిందంటే, గ్రామంలో ఓటు లేదంటే ఆ గ్రామంలో మనిషి బతుకున్నా చచ్చిపోయినంత సమానమే అని మన వాళ్ళందరూ భావిస్తారు. అందుకే ఎవరి కష్టాలలో ఉన్నా, ఎవరి ఇతర ప్రాంతాలలో ఉన్నా వాళ్ళందరూ ఓట్లు రాపించే బాధ్యత మన పార్టీ నాయకులది. పేదవాళ్ళకు అండగా నిలబడి ఎట్లయితే మనం సంక్షేమ పథకాలు పేదోళ్ళకు రాపిస్తున్నామో, ఎట్లయితే వాళ్ళ పిల్లల చదువుల కోసం మనం సాయం అందిస్తున్నామో, అట్లనే ఈరోజు మన నాయకులు మండలాల వారీగా ఇవాళ ఒక్కొక్క మండలాన్ని కూడా టోటల్ చెప్తాను. ఇక కోసుకోలు ఎందుకో మరి ఓట్లప్పుడు బాగానే తెస్తారు కానీ లెక్కలప్పుడు మాత్రం ఇప్పుడు కాగితం ఇస్తుంది కదా, కోసుకోళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. అన్ని ఉత్తమ చెట్లు చెప్పు 9309 ఓట్లు జయించలేదు ఇన్స్పెక్టర్ మా వెంకట్రామయ్య. మరి ఎట్లా నడిపిస్తాడో నాకు తెలియదు. మద్దూరోళ్ళు 8421, కొత్తపల్లిలో 3630, కోస్గిలో 9864. కోస్గిలో ఏడుకొచ్చిన పెత్తనం చేస్తారు, లొల్లి పెడతారు. మరి ఈడ మాత్రం వెనకాలే ఉన్నాం. ఇలా చూడు వేదిక మీద కూడా రఘు ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, ఈడ నరేందర్ ఉన్నాడు. వేదిక మొత్తం వీళ్ళే కూర్చుకున్నారు. ఇక నేను నిన్న సాయంత్రాన్ని చదవదలుచుకున్నాను, ఇవాళ లెక్క చదవదలుచుకోలే. నేను నిన్న సాయంత్రాన్ని చదువుతున్నా. కోస్గిలా 9864 ఓట్లు ఇంకా వీళ్ళు ఏం చేయలే. అది ముఖ్యంగా కోస్గి పట్టణంలో నరేందర్ ఏడ చైర్మన్ కూడా గానే సమస్య ఉన్నది. అందుకే చదివినిపిస్తున్నా. మళ్ళీ తర్వాత చెప్పలేదు సార్, చెప్పలేదు ఏమైంది నా సంగతి తెలియదు అనుకుంటా. అందరి సంగతి తెలిసిన సురేష్ దొరా నేను కూడా చెప్తున్నా. విక్రమ్ 3816 గుణమాల, ఇవి అట్లనే వెనుకబడి ఉన్నాయి. బొమ్మరాజుపేటలు జర బాగానే చేసిరా 500 930. వీళ్ళు జర కష్టపడుతున్నట్టే కనిపిస్తుంది. 81% పైన బాగానే లైట్లకు లాక్కొచ్చారు. ఇంకా కొంచెం ఉన్నది, ఏం తెలియదు కానీ తోక మిగిలింది బొమ్మరాజుపేట. ఇక మీరు ఆ తోక కూడా బయటికి తీయాలి. అదే 82% వచ్చారు, మీరు జర బాగానే ఉన్నారు. ఇక ఆ తోక కూడా బయటికి తీయరు. దుద్యాల 5460 ఓట్లు ఇంకా చేపించేది ఉన్నది. కొడంగల్లో కూడా కోసుకోలే ఎక్కాలనే ఉన్నారు సార్, అనుకోని 8205 ఓట్లు ఇంకా కొడంగల్లో కూడా వాళ్ళతో పాటే నడిపిస్తున్నారు. మరి అందుకే ఈరోజు 8 మండలాలలో కలిసి 54,635 ఓట్లు మీరు ప్రక్షాళన చేసే పరిస్థితి ఉన్నది. 22% ఇది. 78-79% వచ్చినాయి. 21-22% మండలాల వారీగా అయిపోయి ఇది లెక్కనే. ఇక నాయకులందరికీ నేను ముందే చెప్తున్నా, వాళ్ళది ఏం తప్పు లేదు, మీదే ఉన్నది విషయం అంతా. ఎన్నుకున్నోళ్ళు రాష్ట్ర స్థాయిలో పెత్తనాలు చేస్తామని బయట తిరుగుతుర్రు, ఊర్లో తిరిగితే అల్పేగా అయిపోతారు. ప్రతి లీడర్కి 1900 చెప్తున్నా. అన్ని ఊర్లు తిరగాల్సింది ఎలక్షన్లప్పుడు ప్రచారానికి ఎట్లా పోయిందో 2023 నవంబర్లో ఎట్లయితే ఊరూరు తిరిగి ఓట్లేమని అడిగినో మండల నాయకులు, ప్రతి ఊరికి పోయి సమావేశం పెట్టి సాయి తాగి ఆడ కూర్చొని ఆ ఊర్లో అందరిని పిలిపించి మన ముఖ్యమైన నాయకులందరిని పిలిచి పిఎల్ఏ పేరేదో రాసి ఉంటారు, పిల్లగాడు ఎవరు చదువుకున్నాడని. కానీ నాయకత్వం వహించడానికి ఇంకొక ఆయన ఉంటాడు ఊర్లో. ఆయన ఏమంటాడు, ఆ పిల్లగాని పేరు రాసుకున్న కనుక వాంతోనే రాపించుకో అంటాడు. నన్ను అడిగినవా నాకు చెప్పినవా అంటాడు. మండలం వాళ్ళు కూడా అంటారు, సార్ మమ్మల్ని అడిగినా